అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే అసలు రిస్క్ చాలా తక్కువ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ఏమున్నాయి అన్న దాని గురించి ఒకసారి విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తూ మేము ముందరకు వస్తున్నాను. అయితే దానికంటే ముందర ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక మేము రీసెంట్గానే గ్రో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా మా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ అప్డేట్స్ కానివ్వండి, అన్నీ మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. సో దట్ వాటి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. సో ఇవాళ మన టాపిక్ వచ్చేద్దాం. అదే తక్కువ రిస్క్ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మనకు అసలు ఏమేమి ఉన్నాయి. నిజాన్ని చూస్తే కనుక ఎవరు కూడా డబ్బుల్ని ఖాళీగా బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవాలని చెప్పిన ఎవరు అనుకోరండి. లేకపోతే మన చేతుల్లోనే డబ్బులు పెట్టి కూర్చోవాలని చెప్పిన ఎవరు అనుకోరు. ఎందుకంటే కనుక మన చేతుల్లోనే మనం క్యాష్లో ఉంచుకున్నాం అనుకోండి, దాని మీద వడ్డీ కూడా రాదు మనకి. అదే కనుక ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఇస్తే 4% వస్తుంది, లేకపోతే ఎఫ్డీ వేసుకుంటే కనుక దగ్గరికి ఒక 6% వస్తుంది. ఇట్లా రకరకాల థాట్స్ మనకి మైండ్లో క్రియేట్ అవుతూనే ఉంటాయి. అయితే వేటిల్లో రిస్క్ తక్కువ, మనకి ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అన్న దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే కనుక సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ అండి. ఇందులో మనకి సేవింగ్స్ అకౌంట్ అన్నది చాలా జనరల్గా అందరూ మెయింటైన్ చేసేదే. మనకి మామూలుగా ఏ బ్యాంకులో అయినా కానీ ఈ సేవింగ్స్ అకౌంట్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో రిస్క్ ఎందుకు తక్కువ ఉంటున్నానంటే కనుక ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ ద్వారా పరిపాలించబడినవి. సో ఖచ్చితంగా ఆ రెగ్యులేషన్ అన్నది ఆర్బీఐ చేతిలోంచి ఉంది కాబట్టి ఇందులో రిస్క్ తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి రిటర్న్ ఎంత వస్తుందని చూస్తే కనుక దగ్గర 3% నుంచి 4% వరకు బ్యాంకులు బట్టి మారుతూ ఉంటుంది. అంతకు మించి రిటర్న్ అయితే కనుక మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయకూడదు నిజానికి. అది ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక మనం డబ్బులు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే ఇందులో రిటర్న్ తక్కువే, రిస్క్ తక్కువే. సో ఇందులోనే రెండో రకమైన స్కీమ్ ఏంటంటే కనుక పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనేవి చాలా ఉంటాయండి. పోస్ట్ ఆఫీస్లో మనం చూస్తే కనుక రకరకాల స్కీమ్స్ మనకి పోస్ట్ ఆఫీసుల వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని మంచి మంచి హ్యాబిట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అలవాట్లు కూడా మనం తెచ్చుకుని రావచ్చు. ఎలాంటి అలవాట్లు అంటే కనుక పోస్ట్ ఆఫీసులోనే ఆర్డీ స్కీమ్లని చెప్పి, లేకపోతే కిసాన్ వికాస్ పత్రాలని చెప్పి రకరకాల స్కీమ్స్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్న ఒక అలవాటుని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల. సో దానికోసం చెప్పిన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్నది మనకి చాలా ఉపయోగపడతాయని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో రిటర్న్ ఎంత వస్తుంది అన్నది చూస్తే కనుక నిజానికి ఎక్కడ కూడా 4% నుంచి ఉన్నాయండి రిటర్న్స్. కొన్నిసార్లు అయితే కనుక 9% కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దాని ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ వచ్చేప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో ఇవి కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్. వీటిలో కూడా రిస్క్ తక్కువనే చెప్పుకోవాలి మనం. సో ఈ సెగ్మెంట్లో మూడో రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏంటని చూస్తే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు అండి. నిజానికి భారతదేశంలో చాలా మందికి ఎఫ్డి పెట్టుకోవడం అంటే దానంత సాటిస్ఫాక్షన్, అందులో ఉన్న సంతృప్తి ఎవ్వరికి ఎందులోనూ ఉండదండి. ఎందుకంటే కనుక మనందరికీ కూడా నా డబ్బు ఇంకో రూపాయి సంపాదించకపోయినా పర్లేదు, అది అలా ఉంటే చాలు అనే ఒక మనస్తత్వంతో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుందండి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్లోనే మన వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది మంచిదా అని అడిగితే కనుక ఖచ్చితంగా మంచిదనే చెప్పుకోవాలి. ఇందులో కూడా రిస్క్ అస్సలు లేదండి. మనకి బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది చేసుకోవచ్చు. గ్యారంటీడ్గా ఒక చిన్న మొత్తంలో రిటర్న్ అయితే ఉంటుంది. అది దగ్గరగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 5.5% నుంచి సీనియర్ సిటిజన్స్ అయితే కనుక దగ్గర 7% వరకు రిటర్న్స్ అనేవి ఉంటున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇందులోనే 4వ రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఏంటి అన్న చూస్తే కనుక లో రిస్క్లో రికరింగ్ డిపాజిట్స్ అని అంటామండి. రికరింగ్ డిపాజిట్స్ అంటే కనుక మనం రెగ్యులర్గా ఒక టైం పరిధిలో ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తాం అనమాట, ఒక 5 ఏళ్ల పాటు ఉదాహరణకి. సో ఉదాహరణకి పోస్ట్ ఆఫీస్ స్కీములో చూసామనుకోండి, ఆర్డీలు ఎట్లా ఉంటాయంటే కనుక నెల కట్టుకోవాల్సిన రకంగా ఉంటాయి. నెల ఒక 5 ఏళ్ళు కట్టుకుంటూ వెళ్తే అంటే 60 నెలలు కడితే ఆ 60వ నెల కంప్లీట్ అయిన తర్వాత మనకి మొత్తం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందని చూస్తే కనుక మళ్ళీ దగ్గరగా 6% నుంచి 7% మధ్యలో ఉండొచ్చు అని చెప్పి కొన్ని చోట్ల అంచనాలు వేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ మనం దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మధ్యలో దాన్ని స్టాప్ చేయడానికి అయితే అవకాశం చాలా తక్కువ అండి. ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే కనుక దాని మీద పెనాల్టీ ఛార్జీలు అని చెప్పి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అందుకని చెప్పి అది ఆర్డీ మనం ఖచ్చితంగా 60 నెలలు కంటిన్యూ చేసుకోగలం అనుకుంటేనే అప్పుడు మాత్రమే కట్టాలి దాన్ని. ఇందులోనే ఇంకొక ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తే కనుక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. నిజానికి ప్రావిడెంట్ ఫండ్ అన్నది చాలామందికి ఒక అపోహ ఏంటంటే కనుక మా ఎంప్లాయర్ మాత్రమే కట్టాలి, అంటే నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఆ యజమాని మాత్రమే మాకు ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది కట్టాలి, మా శాలరీలో తీసుకుని చెప్పని చాలా ఒక అపోహ ఉందండి. నిజానికి కాదు. అసలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే
నా సొంతంగా నేను కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఈ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ మనకి మనం రిటైర్ అయ్యే టైంకి ఒక పెద్ద మొత్తంలో దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే రిటర్న్స్ మళ్ళీ ఇన్వెస్ట్ చేసి అలా చేసుకుంటూ వెళ్ళి ఒక చాలా పెద్ద మొత్తంలో మనకి డబ్బు అనేది అందజేస్తారు. సో అది కూడా మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా అసలు రిస్కే లేదు అసలు, ఎందుకంటే గవర్నమెంట్ వారే దాన్ని నడుపుతున్నారు. అందుకని చెప్పిన అందులో అసలు రిస్క్ ఉండదని చెప్పిన మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఇందులో చూస్తే కనుక కాల పరిమితి ఎంత ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెడితే అని చూస్తే కనుక 15 ఏళ్ళ వరకు ఉంచుకోవచ్చు అండి మినిమము. అలాగే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ 15 ఏళ్ళు అన్నది మినిమంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాగే దానికంటే ముందరే నేను విత్డ్రా చేసుకోవచ్చా, ప్రీ మెచ్యూర్గానే నేను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో అలౌ చేస్తారు నిజానికి. ఇందులో లాస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తే కనుక నాన్ ఎక్విటీ మ్యూచువల్ ఫండ్. అంటే ఏంటంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లోనే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్, ఇంకోటి డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్, లేకపోతే గిల్ట్ ఫండ్స్ అని చెప్పినా కూడా అంటాం అనమాట. వాటిని అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఏవైతే ఉందో ఆ మ్యూచువల్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకెళ్ళి ఎక్విటీ షేర్ మార్కెట్లో పెట్టకుండా డెట్ మార్కెట్లో పెడతారు. అందులో ఏమవుతుందంటే మనకి డెట్ మార్కెట్ ఎప్పుడు కూడా చాలా సెక్యూర్డ్ మార్కెట్. ఏదైనా కంపెనీ కనుక డిబెంచర్స్ ఇష్యూ చేసినా లేకపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసినా దానికి అగేన్స్ట్గా సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనకి గవర్నమెంట్ నుంచి ఎంతైతే సెక్యూరిటీ ఉంటుందో ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్లోంచి కూడా అంత సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. ఇందులో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చే మనకి ఈ సేవింగ్ స్కీముల కంటే కూడా ఒక రెట్టు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండడానికి ఇందులో అవకాశం ఉంది. ఉదాహరణకి మనకి గవర్నమెంట్ నుంచి లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి 6% వస్తుంది అనుకోండి, ఇందులో మనకి కనీసం 7% లేకపోతే 8%, కొన్ని మంచి కంపెనీలు అయితే 9% ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి నిజానికి. సో ఇట్లాగా రకరకాల నాన్ ఎక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనకు పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో కూడా రిస్క్ అన్నది అసలు చాలా నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అన్న చూసామనుకోండి, గవర్నమెంట్ బాండ్లు ఉంటాయి, లేకపోతే డిబెంచర్లు ఉంటాయి, లేకపోతే గోల్డ్ బాండ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ సెక్యూరిటీలు అని చెప్పి ఉంటాయి. ఇలా రకరకాల ఫీచర్స్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి నాన్ ఎక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయండి. సో వీటిలన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో కూడా మనం కొంతకాలం మాత్రమే పెట్టుకోవాలి, తక్కువ కాలం పెట్టుకోవాలా, లేకపోతే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవాలా, లేకపోతే దీర్ఘకాలికంగా ప్లాన్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాటి ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నది చేసుకోవచ్చు. సో ఇదండి ఈ 6 రకాల లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్స్ ఏంటన్నది ఇవాళ మీకు నేను డిస్కస్ చేశాను. సో ఇందులో మీకు ఏమన్నా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే కనుక డబ్బులు ఎప్పుడు కూడా ఖాళీగా మన చేతిలో పెట్టుకుంటే ఒక పైసా కూడా రాదు మనకి. సో అందుకనే చెప్పినా ఖచ్చితంగా మనం డబ్బులు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఈ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ గురించి అండి. ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.